ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను వెళ్ళి శంకర్తో మాట్లాడతాను. అందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. అది రెండు కుటుంబాలకి గౌరవం తగ్గకుండా ఉండాలి. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామని. వద్దు తాతయ్య, తన మనవరాలి బుద్ధేంటో ఆయనే తెలుసుకోవాలి. అప్పుడు మన ఇంటికి వస్తే మాట్లాడదాం. అంతవరకు వద్దు. అది కాదురా, శంకర్కి జరిగిందేమిటో తెలియాలి కదా, లేదంటే తప్పు మనదవుతుంది. లేదు నాన్న, ఆయనకి సమ్మతం మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు వెళ్ళి సమ్మతం గురించి చెప్పినా ఆయన నమ్మరు. ఇదంతా వర్ష కోసం వంశీ ఆడుతున్న నాటకం అంటారు. అవును మామయ్య, ఇంత చేసిన సమంత ఇలా మాట మార్చదు అన్న నమ్మకమేంటి? అలా అని అందరూ మౌనంగా ఉంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఏముంది తాతయ్య, నేను అక్కడికి వెళ్ళను కాబట్టి ఏం జరిగిందని సమంతని నిలదీస్తారు. తప్పించుకోవడానికి అబద్ధం చెప్తుంది. అప్పుడు శంకర్ సార్ నన్ను నిలదీయడానికి ఇక్కడికి వస్తారు. అప్పుడు మాట్లాడదాం అన్ని సంగతులు. అంతవరకు వద్దు. పాపం, వర్ష తప్పు లేకపోయినా నేను కూడా వర్షానే అన్నాను. బాధలో ఉన్నదాన్ని ఓదార్చాల్సింది పోయి కోపంలో 4 మాటలు అనేశాను. నన్ను క్షమించు వర్ష. వర్ష, 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 వర్ష. ఇదేంటి ఇక్కడ కూడా లేదు? తను ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ అక్క మీద కోపం వచ్చిందా తనకి? ఆయన తప్పు నాదేలే. చాలా బాధ పెట్టాను తనని. చెయ్యి కూడా చేసుకున్నాను. బయట ఏమైనా ఉందా? వర్ష, 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 వర్ష. అయ్యో, ఎక్కడికి వెళ్ళింది వర్ష? వర్ష, 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 వర్ష. అయ్యో వర్ష. రాణి, 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 ఏమైందమ్మా? రాణి, వర్ష, అమ్మా, వర్ష కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంటక్క? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అమ్మమ్మ, ఎందుకమ్మా అనవసరంగా భయపడుతున్నావు? ఏ గుడికైనా వెళ్ళిందేమో. మనసు బాలేదు కదా, వచ్చేస్తుందిలే, కంగారు పడుకో. లేదమ్మా, వర్ష గుడికి వెళ్ళలేదు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టుందమ్మా.
రాణి, వర్ష ఇల్లు తెలిసి వెళ్ళిపోవడం ఏంటి? నీకెందుకు వచ్చింది అనుమానం? అసలు ఏం జరిగింది? ఉదయం శంకర్ బాబు గారు వచ్చారు. అది జరిగింది. ఆ కోపంలో నేను వర్షాన్ని తిట్టి వెళ్ళిపోయాను. వచ్చి చూస్తే కనిపించడం లేదు. ఎంత పని చేశావమ్మా! జరుగుతున్న సంఘటనలతో పాపం వర్ష మానసికంగా చాలా కుంగిపోయిందమ్మా. పండు మీద కారం చల్లినట్టు ఆయన గొడవ పడటం నువ్వు మాట అనడంతో తట్టుకోలేకపోయిందేమోనమ్మా. అయ్యో అయ్యో, నా వల్లే అంతా తప్పు నాదే అమ్మా, నాదే. నా చెల్లెల్ని నేనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆవేశంలో కొట్టాను నేను. నాది తప్పు. ఏంటి రాణి ఇది? నువ్వేం కావాలని చేయలేదు కదా. నాదే తప్పు. కోపంలో అన్నావు అంతే కదా. ముందు వర్షకు ఫోన్ చేస్తాను. ఆగు. ఫోన్ కూడా వదిలేసిందంటే నిజంగానే వర్ష మనందరినీ వదిలేసి వెళ్ళిపోయిందా అక్క? రాణి, నాదే అంత తప్పు. ఊరుకో రాణి. రాధా గారు, రాణి ఊరుకో రాణి. ఏం కాదు రాణి. వర్ష, నాని, నాని ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? అంతా వర్ష చేసిందని చెప్పాను కదా. వంశీని మార్చేసింది. నోర్ముయ్. వర్ష ఏంటో వంశీ ఏంటో నువ్వేంటో కూడా నాకు బాగా తెలుసు. అంటే ఏంటి నాని? నేను అబద్ధం చెప్తున్నానని నన్నే అనుమానిస్తున్నావా? అసలేం జరిగిందో నిజం చెప్పమంటున్నాను. వంశీ తనంతటి తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అంటే తన మనసు మారాకే ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఏయ్ సమంత, చెప్పవే. వంశీ తొలి రాత్రి కాగానే ఇలా ఎందుకు మారిపోయాడు? అసలేం జరిగింది? అది వర్షాన్ని అడుగు, నన్నడుగుతావేంటి? అదేం చేసిందో నాకెలా తెలుస్తుంది? వర్ష తప్పు చేసింది అంటే అందరూ నమ్మినా నేను మాత్రం నమ్మలేకపోతున్నాను. వర్ష అలాంటి అమ్మాయి కాదని ఇప్పటికీ నా మనసు చెబుతూనే ఉంది. కానీ ఆ రోజు సాక్ష్యం డాక్టర్ చెప్పింది కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను. కానీ నీతో పెళ్ళైన వంశీని వర్ష నీ నుంచి దూరం చేసి తన వైపుకు తిప్పుకుంటుంది అన్న నీ మాటల్ని
నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఏంటి నాని నీ ఉద్దేశం? నేనే కావాలని వంశీ వర్షాల మీద నిందలు వేస్తున్నానంటావా? వాళ్ళ ప్రేమ ఫలించాలని, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని నా ప్రేమను త్యాగం చేసిన మనిషి నేను. వర్ష తప్పు చేసిందని వంశీ దూరం అయ్యాడు. అది భరించలేని వర్ష ఇప్పుడు వంశీని నాకు దూరం చేయాలనుకుంటుంది. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. నిజంగా వర్ష తప్పు చేస్తుంటే వంశీ ఎప్పటికీ వర్షకి దగ్గరయ్యేవాడు కాదు. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? తొలి రాత్రి మీరు ఒక్కటవ్వాల్సింది, తెల్లారితే వాళ్ళు దగ్గరవుతున్నారు అంటున్నావు. అదెలా జరిగింది? అంటే పెళ్లి వరకు వంశీ మనసు మారలేదు, నిన్ననే మారింది. నిన్ననే ఏదో జరిగింది. అదే ఏంటా అని నేను అడుగుతున్నాను. పూర్ణ, నువ్వు సమంతనేవి అడగాల్సిన అవసరం లేదు. సమంతకేం తెలీదు. ఇదంతా వర్ష ఆడుతున్న నాటకం అని నాకు అర్థమైంది. అమ్మయ్యా, తాతి మంచి టైంకి వచ్చి బాగా కవర్ చేశాడు. ఏంటండి మీరనేది? అవును పూర్ణ, ఆ వర్ష నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు. గుండెలు తీసిన బంటు. ఈరోజు దాని మాటల్లో నాకు బాగా అర్థమైంది. కన్నీళ్లతో కరిగించాలని చూసింది. అయినా నేను అదంతా పట్టించుకోలేదు. వాళ్ళ అమాయకులు కాదు పూర్ణ, పెద్ద మాయకులు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వాళ్ళ గురించేం ఆలోచించుకో. ఏంటి తాతి, అసలు అక్కడ ఏం జరిగింది? అదంతా నీకెందుకమ్మా. వర్షకి వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ వంశీతో కలిసినా మీ ఇద్దరిని దూరం చేయాలని చూసినా ఊరుకోను అని గట్టిగా చెప్పేశాను. వాళ్ళని నమ్మడానికి లేదు తాతి. ఎలాగైనా ఆ వర్ష జీవితాంతం నాతో ఆడుకోవాలనే చూస్తుంది. వంశీకి ఇదంతా చెప్పి వంశీతో గొడవ పెట్టిస్తుందేమో. నీకేం భయం లేదమ్మా. ఇది ఇక్కడితో వదిలేస్తే వాళ్ళకే మంచిది. తెగేదాకా తెచ్చుకుంటానంటే వాళ్ళంతూ చూస్తానని వార్నింగ్ ఇచ్చాను. వాళ్ళంతవరకు రారు. ఆ రాణి వర్షాన్ని కంట్రోల్లో పెడుతుంది. వంశీతో కలవనివ్వదు. నువ్వేం భయపడకు. వంశీ నీవాడు. తాతి, నాకు కావాల్సింది కూడా అదే. వర్ష వంశీకి దగ్గర కాకపోతే వంశీ నాకు దూరం కాడు. బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, మమతను కాదని వెళతారు, మనసే చాలని ఉంటారు. ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది వర్ష? అయినా ఎందుకింత తెలివి తక్కువగా ఆలోచించింది? అయినా రాణి వర్ష మీద కోపంతో జరిగిన సంఘటన తట్టుకోలేక ఒక మాట అంది. అందుకని అందరినీ వదిలి వెళ్ళిపోతే పాపం రాణి ఎంత బాధపడుతుంది? రాధాగారు, వర్ష కనపడడం లేదంటే ఒకవేళ వంశీ దగ్గరికి వెళ్ళిందేమో. ఈ విషయాలన్నీ చెప్తే వర్షాన్ని వంశీ ఎక్కడైనా ఉంచాడేమో. వర్ష మరీ అలా చేస్తుందంటావా? కోపంలో ఉంది కదా రాధాగారు, చేసిందేమో. ఒక్కసారి వంశీకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా.
హాయ్ బ్రో, చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నాను. అదేం లేదు వంశీ. వర్ష నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? లేదు. అయినా నేను మా ఇంట్లో ఉన్నానని వర్షకు తెలియదు కదా. తను నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అయినా ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? అసలు వర్షకేమైంది? కంగారు పడకు వంశీ. ఉదయం శంకర్ ప్రసాద్ గారు వచ్చి గొడవ పడ్డారంట. అది నీ ప్రేమ గురించే. వర్షకి వార్నింగ్ ఇచ్చారంట. అదే కోపంలో రాణి వర్షం తిట్టింది. ఆ తర్వాత నుంచి వర్ష కనిపించట్లేదు. వెతుకుతున్నాం. అందుకే నీ దగ్గరకు వచ్చిందేమోనని కాల్ చేశాను. నిజంగా నా దగ్గరికి రాలేదు బ్రో. అసలే వర్ష మానసికంగా బాగా కుంగిపోయింది. తనకేం కాకూడదు. నేనే వెతుకుతాను. నేను వెంటనే వెళ్ళి తనని కాపాడుకోవాలి. సరే. ఏంటి వంశీ వర్ష అంటున్నావు? ఎవరో ఫోన్ చేసింది? నా ఫ్రెండ్ రాధాకృష్ణ తాతయ్య. వర్ష ఉదయం నుంచి కనిపించడం లేదంట. వాళ్ళు వెతుకుతున్నారు. కనిపించకుండా పోవడానికి వర్ష ఏమి చిన్నపిల్ల కాదు కదరా. వర్ష వయసుకి చిన్నపిల్ల కాకపోయినా మనసు పరంగా పసిపిల్లే నాన్న. చిన్న మాటని కూడా తను తట్టుకోలేదు. అంత సున్నితమైన మనసు తంది. అలాంటి నా వర్ష మీద సమంత ఇంత నింద వేసింది. అదే తను తట్టుకోలేకపోతుంటే నేను నాన్న మాటలని తన్ని మరింత బాధ పెట్టాను. ఈరోజు ఆ శంకర్ సార్ కూడా వెళ్ళి తన్నే తిట్టారంట. అవునా? ఎందుకురా? ఇంకెందుకు? ఉందిగా సమంత. నేనొచ్చేశానని ఏం ఎక్కించి పంపించిందో. ఆయన అన్న మాటలకి వర్ష మనసు విరిగిపోయి ఉంటుంది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్ళి తను కాపాడుకోవాలి. పెంచుకుంటివి అనుబంధాన్ని, పెంచుకున్నదొక హృదయం దాన్ని, కడుపు తీపికి రుజువేముంది, అంతకు మించిన నిజమేముంది. కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా? ఇప్పుడు తప్పులు తెలుసుకొని జరిగేదేమిటని క్షమించదెవ్వరిని. ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది. కథ ముగిసే పోయింది. ఇప్పుడు తెలిసింది. కథ ముగిసే పోయింది. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. అమ్మా రాణి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటారు బాబుగారు? అంత మా తలరాత. ఉదయం శంకర్ బాబు గారు మా ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. వర్షాని నానా మాటలు అన్నారు. అప్పటి నుంచి వర్ష కనిపించట్లేదు బాబు. ఇదిగో ఇలా వర్షాన్ని ఎతుకుతూ తిరుగుతున్నాం బాబు. మరి ఇంత జరిగితే నాతో చెప్పాలి కదమ్మా. చాలా పెద్ద తప్పు చేశాను తాతయ్య. నా చేజేతులారా నేనే నా చెల్లెల్ని దూరం చేసుకున్నాను. చచా, అవే మాటలమ్మా. నువ్వు చెల్లెల్ని దూరం చేసుకోవడం ఏంటి? అది ఎవరైనా నమ్ముతారా? లేదు తాతయ్య, అసలే వర్ష బాధలో ఉంది. మానసికంగా కృంగిపోయింది. అలాంటి పరిస్థితిలో ఓదార్చాల్సింది పోయి నేను కూడా కట్టేశాను. 4 మాటలు అనేశాను. వర్షాది
అసలే సున్నితమైన మనసు ఆ మాటలని తట్టుకోలేకపోయింది. ఈ అక్కకి కూడా తను అక్కర్లేదు అనుకొని మనకి కనిపించకుండా దూరం అయిపోయింది. లేదమ్మా, అలా ఏముండదు. తప్పకుండా మన వర్ష కనబడుతుంది. నువ్వు బాధపడకు. బాబు, ఏమైంది బాబు? ఎందుకలా పరిగెడుతున్నారు? పక్కన చెరువులో ఒక అమ్మాయి శవం ఉందంట. ఆ అమ్మాయి వయసు ఎంతో తెలుసా బాబు? 20 ఏళ్ళు ఉండొచ్చంట. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియట్లేదు. నోరు మూసుకుని బయటికి నడు. అంత మాట అనకండి. దయచేసి గోపిని పిలవండి. నేను గోపితో మాట్లాడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మా తమ్ముడితో ఒక్కసారి మాట్లాడనివ్వండి. ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలి.